వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. ఇక మనం ఈరోజు జనరల్ స్టడీస్లో భాగంగా ఐక్యరాజ్య సమితి అంటే యుఎన్ఓ అనమాట, యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ అనమాట. దీనికి సంబంధించి ప్రతి ఎగ్జామ్లో కూడా మనకి కంపల్సరీగా అనేది బిట్ ఉంటుందన్నమాట. ఈ యొక్క సంస్థలు కానివ్వండి, వీటికి అనుబంధంగా ఉన్న సంస్థలకు సంబంధించి ఈ యొక్క సంస్థలు చేపడుతున్న ప్రోగ్రామ్స్ సంబంధించి కానివ్వండి, అదేవిధంగా ఈ సంస్థల్లో ఏవైనా నోబెల్ బహుమతులు అందుకున్నా సరే ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారో, అదేవిధంగా హెడ్ క్వార్టర్స్కి సంబంధించి ప్రధాన అధ్యక్షులు, ఇక శాశ్వత సభ్య దేశాలు కానివ్వండి, తాత్కాలిక దేశాలకు సంబంధించి భారతదేశం యొక్క ఐక్యరాజ్య సమితిలో సంబంధించిన పాత్ర ఎటువంటి పాత్ర పోషిస్తుంది, వీటికి సంబంధించిన ప్రతి డీటెయిల్స్ అయితే మనం యొక్క వీడియోలో చూద్దాం. సో ప్రతి ఒక్కరు కూడా ఇది ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి ఎండ్ వరకు చూడండి వీడియోని, ఎవరు స్కిప్ చేయకుండా. సో ముందుగా వివరాల్లోకి వెళ్ళే ముందు ఈ యొక్క ఛానల్ని ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క జనరల్ స్టడీస్ అంటే మామూలుగా మనకి డిఎస్సి కానివ్వండి, ఆర్ఆర్బి, గ్రూప్ డి, ఎన్టీపీసీ సంబంధించి స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఎస్ఎస్సి, రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి గ్రూప్ 1 కానివ్వండి, 2, 3, 4కి సంబంధించి అన్ని రకాల పోటీ పరీక్షలకైతే ఇవి చాలా యూజ్ఫుల్గా ఉంటాయి అన్నమాట. సో ఇక ముందుగా అయితే ఐక్యరాజ్య సమితి ఆవిర్భవించింది ఎప్పుడు? ఆప్షన్స్: 1946 నవంబర్ 14th, 1945 అక్టోబర్ 24th, 1948 డిసెంబర్ 10th, 1947 డిసెంబర్ 22nd. ఆన్సర్ వచ్చేవాటికి 1945 అక్టోబర్ 24th అనమాట. నెక్స్ట్, ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు? ఆప్షన్స్: జెనీవా, వాషింగ్టన్, న్యూయార్క్, ప్యారిస్. ఆన్సర్ న్యూయార్క్. నెక్స్ట్, ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం పొందిన దేశాల సంఖ్య ఎంత? ఆప్షన్స్: 191, 192, 193, 194. ఆన్సర్ వచ్చేటికి 193 అనమాట. నెక్స్ట్, అంతర్జాతీయ న్యాయస్థానం ఎక్కడ కలదు? ఆప్షన్స్: జెనీవా, రోమ్, న్యూయార్క్, ది హేగ్. ఆన్సర్ ది హేగ్ అనమాట. నెక్స్ట్, అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తిగా పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు? ఆప్షన్స్: 3 సంవత్సరాలు, 9 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు. ఆన్సర్ వచ్చేటికి 9 years అనమాట. నెక్స్ట్, ఈ క్రింది వానిలో ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి అధికార భాషలు కాని వానిని గుర్తించండి. సో ఆప్షన్స్ వచ్చేప్పటికి మనకి ఇంగ్లీష్, రష్యన్, స్పానిష్, ఫ్రెంచ్, చైనీస్, అరబిక్, జపనీస్, జర్మన్. సో ఆన్సర్ వచ్చేటికి జపనీస్, జర్మన్ అనమాట. ఇది కాదనమాట. నెక్స్ట్, ఐక్యరాజ్య సమితి యొక్క చిహ్నం ఏమిటి? ఆప్షన్స్: శాంతి పావురం, ఆలివ్ కొమ్మలు, తెల్లని వస్త్రం, 5 రింగులు అనమాట. సో ఆన్సర్ వచ్చేటికి ఆలివ్ కొమ్మలు. నెక్స్ట్, ప్రపంచ ఆహార మరియు వ్యవసాయ సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? సో ఆప్షన్స్ వచ్చేప్పటికి నైరోబి, వియన్నా, ప్యారిస్, రోమ్. ఆన్సర్ వచ్చేప్పటికి రోమ్ అనమాట. నెక్స్ట్, యూనివర్సిటీ ఫర్ పీస్ గల ప్రదేశం ఎక్కడ? ఆప్షన్స్: కోస్టారికా, టోక్యో, నైరోబి, జెనీవా. ఆన్సర్ వచ్చేటికి కోస్టారికా అనమాట. నెక్స్ట్, 2011 జూలైలో యుఎన్ఓలో సభ్యత్వం పొందిన 193వ దేశంగా గుర్తింపు పొందింది ఏది? ఆప్షన్స్: తూర్పు తైమూర్, మాంటినిగ్రో, దక్షిణ సూడాన్, టోంగో. ఆన్సర్ వచ్చేప్పటికి సౌత్ సూడాన్ అనమాట. నెక్స్ట్, బ్లూ ఆర్మీ అని దేనికి పేరు? ఆప్షన్స్: నాటో సైన్యం, రెడ్ క్రాస్ సేవాదళం, ఐక్యరాజ్య సమితి సైన్యం, యూనిసెఫ్ వాలంటీర్లు. ఆన్సర్ వచ్చేప్పటికి ఐక్యరాజ్య సమితి సైన్యం అన్నమాట. సో బ్లూ ఆర్మీ దీనికి పేరు ఉందన్నమాట. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఐక్యరాజ్య సమితికి సంబంధించి స్పెషల్గా ఒక ఫోర్స్ అయితే ఉంటుంది. ఈ ఫోర్స్ వచ్చేప్పటికి ఏ దేశంలో ఎప్పుడు ఎటువంటి విపత్తులు వచ్చినా సరే, ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా అందరికంటే ముందుగా రీచ్ అవ్వడానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులని సర్దుమణిగి చేస్తుందన్నమాట. సో దీనికి ఉన్నటువంటి స్పెషల్ ఫోర్స్ని ఏమంటారంటే బ్లూ ఆర్మీ అంటారనమాట. సో నెక్స్ట్ వచ్చేప్పటికి మొదటి ప్రపంచ యుద్ధ అనంతరం ప్రపంచ శాంతి కొరకు ఏర్పాటు చేయబడిన ఏది? ఆప్షన్స్ వచ్చేప్పటికి నానాజాతి సమితి, ఐక్యరాజ్య సమితి, కామన్వెల్త్, నాటో. ఆన్సర్ వచ్చేప్పటికి నానాజాతి సమితి అనమాట. నెక్స్ట్, ఐక్యరాజ్య సమితి నూతన ప్రాంతీయ కార్యాలయం ఎక్కడ ప్రారంభించాడు? ఆప్షన్స్: బీజింగ్, బ్యాంకాక్, బాగ్దాద్, దుబాయ్. ఆన్సర్ వచ్చేప్పటికి బాగ్దాద్ అనమాట.
నెక్స్ట్, పదవిలో ఉండగా మరణించిన ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఎవరు? సో ఆప్షన్స్ వచ్చేప్పటికి డాగ్ అమర్ఫీల్డ్, యుథాంట్, పెరెజ్, డిక్యూర్, ట్రిగ్వేలే. ఆన్సర్ వచ్చేవాటికి డాగ్ హమర్ షీల్డ్ అనమాట. నెక్స్ట్, భారతదేశం ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం పొందినటువంటి సంవత్సరం ఎప్పుడు? సో ఆప్షన్స్ వచ్చేవాటికి 1945, 1947, 1948, 1950. ఆన్సర్ వచ్చేవాటికి 1945 అన్నమాట. నెక్స్ట్, ఐక్యరాజ్య సమితి చార్టర్ను ఎక్కడ రూపొందించారు? ఆప్షన్స్ జెనీవా, శాన్ ఫ్రాన్సిస్కో, న్యూయార్క్, వాషింగ్టన్. ఆన్సర్ వచ్చేవాటికి శాన్ ఫ్రాన్సిస్కో అనమాట. నెక్స్ట్, భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాల సంఖ్య ఎన్ని? ఆప్షన్స్ 2, 5, 10, 15. సో పర్మనెంట్ కంట్రీస్ వచ్చేవాటికి మనకి 5 అనమాట. ఇది ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్, ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ బాన్ కి మూన్ ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి? ఆప్షన్స్ సౌత్ కొరియా, జపాన్, మయన్మార్, చైనా. ఆన్సర్ వచ్చేవాటికి దక్షిణ కొరియా అనమాట. నెక్స్ట్, అంతర్జాతీయ విద్యా బ్యూరోగా పేరుగాంచిన యుఎన్ఓ అనుబంధ సంస్థ ఏది? ఆప్షన్స్ యునెస్కో, యూనిసెఫ్, యుఎన్ఓ విశ్వవిద్యాలయం, యూనిదో. ఆన్సర్ వచ్చేవాడికి యునెస్కో అనమాట. నెక్స్ట్, ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ పదవికి పోటీ చేసినటువంటి ఏకైక భారతీయుడు ఎవరు? సో ఆప్షన్స్ వచ్చేవాటికి శశి థరూర్, కమలేష్ శర్మ, విజయలక్ష్మి పండిట్, అటల్ బిహారీ వాజ్పేయి. ఆన్సర్ వచ్చేవాటికి శశి థరూర్ అనమాట. నెక్స్ట్, అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తిగా పనిచేసిన తొలి భారతీయుడు ఎవరు? ఆప్షన్స్ బిఎన్ రావ్, ఆర్ఎస్ పాఠక్, నాగేంద్ర సింగ్, శశి థరూర్. సో ఆన్సర్ వచ్చేప్పటికి మనకి నాగేంద్ర సింగ్ అనమాట. నెక్స్ట్, ఐక్యరాజ్య సమితి ఫైనాన్షియల్ ఇయర్ అయితే అడగడం జరిగింది, ఆర్థిక సంవత్సరం అనమాట. ఆప్షన్స్ వచ్చేటికి ఏప్రిల్ 1 టు మార్చి 31, జూలై 1 టు జూన్ 30, అక్టోబర్ 1 టు సెప్టెంబర్ 30, జనవరి 1 టు డిసెంబర్ 31. సో ఆన్సర్ వచ్చేప్పటికి జనవరి 1 టు డిసెంబర్ 31 అనమాట. నెక్స్ట్, ఐక్యరాజ్య సమితి 2014ను ఏ విధంగా ప్రకటించింది ఆ యొక్క ఇయర్ని? సో ఆప్షన్స్ వచ్చేవాటికి కుటుంబ నియంత్రణ, జీవ వైవిధ్యం, అందరికీ సుస్థిర ఇంధనం, నీటి సహకారం. ఆన్సర్ వచ్చేవాటికి జీవ వైవిధ్యం అనమాట. కుటుంబ నియంత్రణ అండి ఆన్సర్. ఇది వచ్చేవాటికి 2014 అయితే కుటుంబ నియంత్రణ అనమాట. నెక్స్ట్, ఐక్యరాజ్య సమితి సాధారణ సభకు అధ్యక్షత వహించిన తొలి మహిళ ఎవరు? తొలి భారతీయ మహిళ అనమాట సాధారణ సభకు అధ్యక్షత వహించినది. సో ఇది ఇంపార్టెంట్ బిట్ అనమాట, ఇండియాకి సంబంధించింది కాబట్టి. ఆప్షన్స్ విజయలక్ష్మి పండిట్, అటల్ బిహారీ వాజ్పేయి, అరుణ్ శౌరి, నిరుపమా రావు. సో ఆన్సర్ వచ్చేవాటికి విజయలక్ష్మి పండిట్ అనమాట. నెక్స్ట్, ఐక్యరాజ్య సమితి 2014 టు 2024 దశాబ్దాన్ని ఏ విధంగా ప్రకటించింది? ఆప్షన్స్ వచ్చేవాటికి బయోడైవర్సిటీ, యాక్షన్ ఫర్ రోడ్ సేఫ్టీ, మూడో సామ్రాజ్యవాద వ్యతిరేక దశాబ్దం, సస్టైనబుల్ ఎనర్జీ ఫర్ ఆల్. ఆన్సర్ వచ్చేవాటికి 4 అనమాట, సస్టైనబుల్ ఎనర్జీ ఫర్ ఆల్. నెక్స్ట్, ఐక్యరాజ్య సమితి నిధి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉన్నది? సో ఆప్షన్స్ వచ్చేవాటికి న్యూయార్క్, జెనీవా, వియన్నా, రోమ్. ఆన్సర్ వచ్చేవాటికి న్యూయార్క్ అనమాట. నెక్స్ట్, బాలల సంక్షేమం కొరకు కృషి చేయు యుఎన్ఓ అనుబంధ సంస్థ ఏది? ఆప్షన్స్ యునెస్కో, యూనిసెఫ్, ప్రపంచ బ్యాంక్, డబ్ల్యూహెచ్ఓ. సో ఆన్సర్ వచ్చేవాటికి యూనిసెఫ్ అనమాట. నెక్స్ట్, యునెస్కో ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు? ఆప్షన్స్ రోమ్, జెనీవా, ప్యారిస్, బెర్న్. ఆన్సర్ వచ్చేవాటికి ప్యారిస్ అనమాట. నెక్స్ట్, అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు? సో దీనికి ఆప్షన్స్ వచ్చేవాటికి మనకి జెనీవా కానీ, వియన్నా, లుసానే, న్యూయార్క్. సో ఆన్సర్ వచ్చేవాటికి మనకి వియన్నా అనమాట. నెక్స్ట్, బ్రిటన్ వుడ్స్ కవలలుగా పేరు పొందినది ఏవి? వీటిలో కింది వాటిలో అనమాట. సో ఆప్షన్స్ చూస్తే ఐఎంఎఫ్, యుఎన్డిపి, నెక్స్ట్ ఐఎంఎఫ్, ఐబిఆర్డి, యునెస్కో, యూనిసెఫ్, యుఎన్డిపి, యుఎన్ ఉమెన్. సో ఆన్సర్ వచ్చేవరకు ఆప్షన్స్ 2 అనమాట, ఐఎంఎఫ్, ఐబిఆర్డి అనమాట. నెక్స్ట్,
ఐక్యరాజ్య సమితి ముసాయిదా రూపకర్త ఎవరు? ఆప్షన్స్ రూజ్వెల్ట్, ట్రిగ్వేలీ, రోజలైన్ హిగ్గిన్స్, జాన్ క్రిస్టియన్. సో ఆన్సర్ వచ్చేవాటికి మనకి జాన్ క్రిస్టియన్ అనమాట. నెక్స్ట్, యుఎన్ యూరోప్ ఎకనామిక్ కమిషన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉన్నది? సో దీనికి వచ్చేవాటికి ఆప్షన్స్ మనకి జెనీవా కానివ్వండి, బ్యాంకాక్, బీరూట్, అదేవిధంగా శాంటియాగో. సో ఆన్సర్ వచ్చేప్పటికి మనకి దీనికి జెనీవా అనమాట. యుఎన్ యూరోప్ ఎకనామిక్ కమిషన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే మనకి జెనీవా అనమాట. సో ఇది ఈరోజు ప్రధానంగా మనకి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యుఎన్ఓకి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనమాట. మ్యాక్సిమం 1 బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇది ఈరోజు దీనికి సంబంధించిన అప్డేట్స్. సో ఇలాంటి వీడియోస్ అనేది డైలీ కూడా మీకు అప్డేట్స్ అయితే ఇవ్వబడుతుంది. సో రేపు ఇంకొక వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.